అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. తెలంగాణకు చెందినటువంటి మేధావులు, రాజకీయ నాయకులు, కొంతమంది జర్నలిస్టులు వీళ్ళంతా గూడా మాటకొస్తే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం, నిధులు, నియామకాలు వీటి గురించి మాట్లాడుతుంటారు. నిజంగా చెప్పాలంటే నరాలు ఉబ్బిపోతాయి, రోమాలు నిక్కబొడుచుకుంటుంటాయి ఈళ్ళ మాటలు చూస్తే. ఇక్కడ మా ఆంధ్ర నాయకులు గూడా అలాగా మాట్లాడాలి గదా! జై ఆంధ్ర, లేకపోతే మా ఆత్మగౌరవం, మా ఆత్మాభిమానం, మా పొరుగు, ప్రతిష్ట ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా రెచ్చగొడతారేమో అంటే వీళ్ళేమో మా నెల్లూరుకి వస్తే చేపల పులుసు పెడతాం, కాకినాడకు వస్తే కాజాలు పెడతాం, అనంతపురంకి వస్తే బిర్యానీ పెడతాం, మటన్ బిర్యానీ పెడతాం, గుంటూరుకి వస్తే మిరపకాయలు ఇస్తాం, మా దగ్గరికి రండి. అలా శివాజీ సినిమాలో వాళ్ళు పిలుస్తుంటారు చూడండి, మా దగ్గరికి రండి, వాళ్ళు పిలవకపోతే ఏదో తమాషగా ఉంటుంది డైలాగ్. అట్లా వీళ్ళేంటంటే ఎవరు వస్తామన్నా కానీ మా దగ్గరికి రండి, మా పులస చేప తినండి, మా బొబ్బట్లు తినండి, ఇదే డైలాగులు వీళ్ళు మాత్రం. కనీసం తెలంగాణలో ఉండేటటువంటి రాజకీయ నాయకులు బండ బూతులు తిట్టినప్పుడైనా సరే ఇక్కడ ఉండే వాళ్ళకి ఏదన్నా రోషం పౌరుషంతో తిరిగి ఏదన్నా ఖండిస్తారంటే అది కూడా చేయరు. ఎవరో ఊజేరు మహాన వదిలేయటమే అంతే. నేను ఈరోజు తెలంగాణ నాయకులకి, అంటే కొంతమంది నాయకులకి, తెలంగాణ జర్నలిస్టులకి, తెలంగాణ మేధావులకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఈనాటికి కూడా తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం అని మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఏం పని, చంద్రబాబు నాయుడు గారికి ఏం పని, నారా లోకేష్ గారికి ఏం పని, ఈ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి. ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆంధ్ర నుంచి అక్కడికి వస్తున్నారు కాబట్టి. దాదాపుగా హైదరాబాద్లో కానీ దాని చుట్టుపక్కల ప్రాంతంలో కానీ ఆంధ్ర వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి మీరు ఒక పని చేయండి, క్రమంగా చేయండి, అంటే ఒక పద్ధతి ప్రకారం చేయండి. ముందు ఏం చేస్తారంటే ఈ వలసలు ఆగిపోవాలి, ఆంధ్ర వాళ్ళు అక్కడికి రాకూడదు. ఒక ఆంధ్ర వాళ్ళే కాదు, ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ, అంటే మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం నేను ఇచ్చేటటువంటి సలహా. ముందు ఏం చేస్తారంటే మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్, గూగుల్కి సంబంధించిన కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా, వాటిలన్నిటినీ తరివేయండి. మీరేం పెద్దగా పోరాటం చేయబడలే. ఆ కంపెనీల్లోకి ఉద్యోగస్తులు పోకుండా, లేదా కరెంట్ ఆపేస్తేనో, నీళ్ళు ఆపేస్తేనో, ఇంటర్నెట్ వైర్లు కట్ చేసేస్తే ఒక 24 గంటలు ఆపగలిగితే చాలు, వాళ్ళ వ్యాపారం కొన్ని కోట్లలో నష్టపోతారు వాళ్ళు. మీరే దారి చూపించండి. అక్కడ ఒకరు బుచ్చు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు మీకోసం. నెల్లూరుకి వస్తే చేపల పులుసు పెడతాం, గోదావరికి వస్తే పులస చేప పెడతాం, కాకినాడకు వస్తే కాజా పెడతాం అని వాళ్ళకి అడగబోండి అని చెప్పి తన్ని తెరవండి ముందు మల్టీనేషనల్ కంపెనీలని. ఎందుకంటే వాళ్ళకి కర్ణాటక దూరం, అక్కడ అవకాశం కూడా లేదు, వాళ్ళకి స్థలం కూడా ఇవ్వరు, చెన్నై ఇంకా కఠినం. మా ఆంధ్ర వాళ్ళు మటుకు రూపాయికి భూమి ఇస్తారు. ప్రజలు కూడా ఈరోజు దానికి అంగీకరించున్నారు. మాకేదైనా ప్రాజెక్ట్స్ వస్తే మా భూములు కూడా ఇస్తాం. అమరావతి రైతుల త్యాగమే దీనికి ఉదాహరణ. చాలామంది ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. మాకు కావాల్సినంత భూమి ఉంది రాయలసీమలో, అక్కడి నుంచి వాళ్ళకి దగ్గరే అవుతుంది, కర్నూలు కానీ, అనంతపూర్ కానీ, కడప కానీ. కాబట్టి మీరేం చేస్తారంటే ముందు మల్టీనేషనల్ కంపెనీస్ని టార్గెట్ చేయండి. ఒక 3 రోజులు 4 రోజులు బంద్ చేస్తే చాలు, మీరేం పెద్ద కష్టపడబడలే. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో భవనాలు కూడా ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. మీరు దారి చూపించండి, తన్ని తెరవండి వాళ్ళని ఫస్ట్. ఇంకా రెండోది ఏంటంటే చిన్న చిన్న ఫ్యాక్టరీస్ పెట్టుకొని ఉంటారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి, వాళ్ళని టార్గెట్ చేయండి. మీకేం పనిరా ఇక్కడ అని చెప్పి వాళ్ళని తన్ని తెరవండి. దారి మాత్రం ఆంధ్ర వైపు చూపించండి. 250 కిలోమీటర్ల దూరంగా వెళ్ళారంటే బార్డర్ దాటుకుంటారు, విజయవాడలో పడిపోండి. అమరావతి, తెనాలి, మచిలీపట్నంలో పోర్టు కూడా వస్తుంది, అక్కడికి వెళ్ళిపోండి మీరని చెప్పి తన్ని తెరవండి. ఇంకా ఆటోమేటిక్గా ఉద్యోగస్తులు వెళ్ళిపోతారు ఇతర రాష్ట్రాలకి. ఈ కంపెనీలు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం చేస్తారు ఉండి చెప్పండి. ఆటోమేటిక్గా ఏంటంటే ఈ వలసలు ఆగిపోతాయి. ఆంధ్ర నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి రావడం కూడా ఆగిపోతాయి. ఇక మూడో వర్గం వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న హోటల్స్ అవి పెట్టుకొని ఉంటారు. ఆంధ్ర వాళ్ళే ముఖ్యంగా ఉంటారు హైదరాబాద్లో. వాళ్ళకి చెప్పండి, లక్షలాది మంది కార్మికులు వచ్చి ఈరోజు విశాఖపట్నంలో, అమరావతిలో పనిచేస్తుంటే ఈడేం చేస్తారా మీరు అని చెప్పి వాళ్ళని తన్ని తెరవండి ఆంధ్రాకి. మేము పిలుస్తున్నాం,
మీ ఆత్మగౌరవాన్ని మేము మనసులో పెట్టుకొని మీ గౌరవ ప్రతిష్టలకి భంగం కలగకూడదని మేము చాలా రోజుల నుంచి పిలుస్తున్నాం. మీరు ఇక్కడికి రాండి, అక్కడ ఎందుకు అవమానపడతా బతుకుతారు, వాళ్ళ పరువు ప్రతిష్టలకి మీరు ఎందుకు భంగం కలిగిస్తున్నారు, మీరు రాండ్రా స్వామి ఆంధ్రాకి వచ్చేసింది అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఉపాధి లేదు కదా అక్కడికి వస్తే, మీరు అక్కడ కులాలతో దనుకుంటున్నారు, ఇక్కడ ఏదో ప్రశాంతంగా బతుకుతున్నాము, వ్యాపారం జరిగినా జరగకపోయినా ఇక్కడ బతుకుతున్నాం కదా అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ వాతావరణం లేదు, ప్రశాంతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 2019 నుంచి 24 మధ్యలో మొత్తం ఒక అవగాహనకు వచ్చింది, దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఇప్పుడు ఎవడు వస్తామన్నా ముందు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కల్వకుంట్ల కవిత గారు కూడా ఏదో అన్నారు, విగ్రహాలని మొత్తం పార్సల్ చేసి పంపిస్తాను అని. అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఒక నాయకుడు కూడా ఇదే విధంగా మాట్లాడాడు, చాలా ఘోరంగా మాట్లాడాడు. అది రాజకీయ నాయకులకు ఉద్దేశించింది. కానీ మీరు అక్కడ కానీ ఈ ఆంధ్ర మూలాలు ఉండేవాళ్ళు లేకుండా కానీ చేస్తే ఆటోమేటిక్గా తెలుగుదేశం రాదు, జనసేన రాదు, ఎవరు కూడా రారు అక్కడికి. రాజకీయంగా కూడా మీకు ప్లస్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉండేటటువంటి ఫ్యాక్టరీస్ని మొత్తం తరిమేశారు అనుకోండి, ఇంకా ఆంధ్ర వాళ్ళకి హైదరాబాద్లో ఏం పని? మీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లాగూ ఆంధ్ర వాళ్ళకి రావు కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ఆంధ్రాని తిట్టి ప్రయోజనం లేదు. మేమేమన్నా కాదంటున్నావా, రావద్దంటున్నావా? ఈరోజు అక్కడ ఉండేటటువంటి మేధావులను కూడా మేము అమరావతికి రమ్మంటున్నాం, ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లోర్ చేయమంటున్నాం. అక్కడ ఉండేటటువంటి జర్నలిస్టులను కూడా ఈరోజు ఆంధ్రాకి వచ్చి ఇక్కడ బతకండి రా స్వామి, అక్కడ చేరి ఎందుకు ఇక్కడ రాజకీయాలను విమర్శిస్తారు, ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయండి, ఇక్కడికి వచ్చి విమర్శలు చేయండి అని మేము స్వాగతిస్తుంటే అది వాళ్ళకి అర్థం కాక అక్కడ చేరి ఏదో కలగనేసి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం చేసేటటువంటి అతి కొద్ది మంది మేధావులకి, పోరాట యోధులకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే కంప్లీట్గా అక్కడ ఉండేటటువంటి మల్టీనేషనల్ కంపెనీలు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కంపెనీలని ఆంధ్ర నుంచి అక్కడికి వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళని కానీ అక్కడి నుంచి పంపించేశారంటే దారి మాత్రం ఆంధ్ర వైపు చూపించండి. ఎందుకని చాలా సోర్సెస్ ఉన్నాయి ఆంధ్రాలో. కర్ణాటకలో ఇబ్బంది పడతారు, మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తారు వాళ్ళు. తమిళనాడుకు పంపించారనుకోండి, మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తారు. అదే ఆంధ్రాకి పంపించారనుకోండి, ఈరోజు ఆంధ్ర మీద వాళ్ళకి ఇంకా నమ్మకం కలగల. మీరు మెడబెట్టి ఇక్కడ కానీ పంపించారనుకోండి, ఒక 10 రోజులకు అలవాటు పడిపోతారు. ఎన్నైనా వాళ్ళు ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు కదా, వాళ్ళకేం పెద్ద కష్టం అనిపించదు. కాబట్టి ఈ ప్రయత్నం చేయండి ఇమ్మీడియట్గా. ఆంధ్ర వాళ్ళని తిడితేనో, ఆంధ్ర రాజకీయ పార్టీలను తిడితేనో మీకేమొస్తుంది? అక్కడ ఉండేటటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ని, మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమలు అన్నింటినీ తరివేశారంటే అప్పుడు మీ తెలంగాణ వాళ్ళకే అక్కడ ఉద్యోగాలు వస్తాయి. ఒక్క ఆంధ్రావాడు కనపడ్డు, ఒక్క ఇతర రాష్ట్రాలవాడు ఎవడు కనపడ్డు. అక్కడ కంపెనీలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకెందుకు అడగొస్తారు? కాబట్టి పెద్దవాళ్ళు, విఘ్నులు, మేధావులు, జర్నలిస్టులు వీళ్ళకందరికీ ఒక ఆంధ్రావాడిగా నేను ఇచ్చే సలహా, ముందు ఆ పని చేయండి, దారి మాత్రం ఆంధ్ర వైపు చూపించండి. నా బాధని మీరు అర్థం చేసుకుంటారు, నా విజ్ఞప్తిని మీరు ఒకసారి పరిశీలిస్తారు, నా సలహాను కూడా మీరు పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.